హలో అండి, ఈ డిష్ వాషర్ నేను కొని 5 ఇయర్స్ అయిపోతుంది. కరోనా టైంలో కొన్నాను. బాష్ కంపెనీ తీసుకున్నాను. నాకైతే బాగా యూజ్ అయింది. ఎందుకు ఇప్పుడు చేస్తున్నా అంటే ఇదేం స్పాన్సర్ ఏం కాదండి. చాలామంది అడుగుతున్నారు, మా నైబర్స్, రిలేటివ్స్ అంతా యూస్ఫుల్ అవుతుందా, కొనొచ్చా అనేసి. అందుకని రివ్యూ చేస్తున్నాను. చూడండి, ఈ బిఫోర్ వాష్ అన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. వెజిల్స్ అంతా, బాటిల్స్ పెట్టుకోవచ్చు, కుక్కర్ గిన్నెలు, కడాయిలు, మిక్సీ గిన్నెలు అన్నీ పెట్టేస్తాను నేను. అన్నీ ఉల్టా పెట్టుకోవాలి. కొంచెం అన్నీ వాటర్ వాటికి లోపల టచ్ అయ్యేటట్లు పెట్టుకుంటే సరిపోతుంది. స్పూన్లు, గరిటెలు, గ్లాస్, ప్లాస్టిక్, కొంచెం గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే సరిపోతుంది, బాగుంటుంది. తక్కువ చీప్ క్వాలిటీ అయితే షింక్ అయిపోతాయండి. అండ్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టచ్చు. అండ్ సిల్వర్ పెట్టకూడదు, బ్రాస్ పెట్టకూడదు, ప్లాస్టిక్లో చీప్ క్వాలిటీ పెట్టకూడదు, షింక్ అయిపోతాయి. ఇలా అన్నీ సెట్ చేసేసుకున్నాక కింద వీల్ తిరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద వీల్ ఒకటి అండ్ మిడిల్లో 1 more వీల్ ఉంటుంది, అది కూడా తిరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, అంటే ఏం వెజిల్స్ అడ్డం లేకుండా దానికి అది క్లీనింగ్ అయ్యేటప్పుడు అడ్డం రాకుండా ఉండడానికి ఒకసారి చెక్ చేసుకొని, మేమైతే వైరింగ్ ఇలా ఫిట్ చేసుకున్నాం. దాని పక్కన వాటర్ సప్లై అంతా ఆ బటన్ ఆన్ చేసుకుంటే, ఆన్ బటన్ అండి ఇది, ఆన్ చేస్తే ఫస్ట్ ఇంటెన్సివ్ మోడ్ ఉంటుంది. 1 hour 30 minutes. అదైతే నేను ఎక్కువ మోస్ట్లీ యూస్ చేయను. అది ఇంటెన్సివ్ కడాయిలు అట్లా వాటికి పెట్టచ్చు. బట్ ఆ టైం అది పెట్టినప్పుడు నాకు కొంచెం ప్లాస్టిక్ అన్నీ కొంచెం షింక్ అయ్యాయి. అందుకని అది నేను అంత యూస్ చేయను. 59 minutes ఈజ్ ఎనఫ్ అండి. నేను అన్ని గ్లాస్, గీ బాటిల్స్ అవన్నీ చాలా బాగా క్లీన్ అవుతాయి. ఆయిల్ మరకలు, ఆయిల్ అలాంటివి నేను 59 minutes పెడతాను. కావాలంటే ప్రీ వాష్ 15 minutes పెట్టుకోవచ్చు, కొంచెం డ్రై అయి ఉంటే. 59 minutesలో అది హాఫ్ లోడ్ అండి. హాఫ్ లోడ్ పెట్టుకున్నామంటే 54 minutes వస్తుంది. హాఫ్ లోడ్ ఉన్నప్పుడు మనం 54 minutes కూడా సెట్ చేసుకోవచ్చు. కింద చెక్ వాటర్, రీఫిల్ సాల్ట్, రీఫిల్ లిక్విడ్ ఇవన్నీ చూపిస్తుంది. రెడ్ కలర్లో అవి బ్లింక్ అవుతాయి. ఒకవేళ అయిపోయి ఉంటే మనం అవి రీఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇది డిటర్జెంట్ పక్కది. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలి. ప్రతి దానికి లిక్విడ్ వచ్చేసి ఒక 20 washes దాకా వస్తుందండి ఆల్మోస్ట్, ఒకసారి ఫిల్ చేసామంటే. ఇది కూడా అంతే. సాల్ట్ కూడా ఒక 20 washes దాకా, 15 to 20 washes దాకా 1 time ఫిల్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం ఓన్లీ డిటర్జెంట్ మాత్రమే ఫిల్ చేయాలి. ఇది సాల్ట్ ఫిల్ చేసేది, అది ట్విస్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది, అక్కడ సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. డిటర్జెంట్ వేసేసిన తర్వాత ఎవ్రీ టైం అయితే డిటర్జెంట్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఆన్ బటన్ ఆన్ చేసుకోవడమే, స్టార్ట్ బటను. అండ్ మీకు ఇంకా కావాలంటే అది చైల్డ్ లాక్ ప్రెస్ చేయాలంటే ఇంటెన్సివ్ కడాయి ఉంది కదా, అది 3 seconds అట్లా పట్టుకుంటే 5 seconds చైల్డ్ లాక్, CL అంటే చైల్డ్ లాక్ పడుతుంది. కిడ్స్ అంతా వచ్చి చేయాలంటే. ఈ మిడిల్లో మీకు ఏమన్నా ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే, వెజిల్స్ యాడ్ చేయాలి అనుకున్నా కానీ ఆఫ్ బటన్ ఆఫ్ చేసేసి స్టార్ట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసేసి మిడిల్లో ఇంకా మీరు కొన్ని ఏమైనా వెజిల్స్, ఏమైనా ఎక్స్ట్రా గ్లాసెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆన్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అది. అండ్ స్టార్ట్ బటన్ ఆన్ చేసేయడమే. మీరు రీసెట్ చేసుకోవాలంటే ఏమన్నా టైమింగ్, అది స్టార్ట్ బటన్ 3 seconds అట్లా హోల్డ్ చేసి పెట్టారంటే చాలు. మళ్ళీ టైమింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా. మేమైతే అది షింక్ అండర్గా అలా ఫిట్ చేసుకున్నాము. బాష్ కంపెనీది డిష్ వాషరు. షింక్ కొంచెం యాక్చువల్లీ హైట్ కొంచెం ఇంక్రీజ్ చేసి కింద ఫిట్ చేసాము. ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత ఇలాగా ఓపెన్ చేసిన వెంటనే స్టీమ్ అంతా అలా వస్తూ ఉంటుంది. కానీ టచబుల్ అండి, బేరబుల్, ఎక్కువ హాట్ అయితే ఉండదు. అలాగే తీసుకొని వాడేసుకోవచ్చు. నాకైతే స్పూన్లకి చిన్న చిన్న ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్కి, స్టీల్ ఇది కొనాలనేసి అన్ని స్టీల్ ఐటమ్సే మోస్ట్లీ నేను ప్రిఫర్ చేస్తాను. అలా క్లీన్ అవుతాయి. వెనెవర్ మేడ్ రానప్పుడు వీక్లీ వన్స్ or twice నేను యూస్ చేస్తాను. కరోనా టైం అయితే 2 days once అండి. నాకు చాలా బాగా యూజ్ అయింది ఇది. చూడండి, ఆఫ్టర్ వాష్ తర్వాత ఇలా ఉన్నాయి.